తెలంగాణకి కాబోయే కొత్త మంత్రులు ఎవరు? వాళ్ళల్లో ఎవరెవరు ఆశావహులు ఉన్నారు? ప్రాబోట్స్ వాళ్ళ క్యాస్ట్ ఏంటి? వాళ్ళ లేకపోతే రిలిజియన్ ఏంటి? వాళ్ళ అసలు ఏరియా ఏంటి? వాళ్ళకున్న ప్రాధాన్యత ఏంటి? వాళ్ళు ఎందుకు ఈ తెలంగాణ ప్రభుత్వానికి అవసరం? లాంటి విషయాలను మనం చర్చించుకుంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా 12 మంది ఉండగా ఇక ఒక 6 మందికి అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవులు మంత్రి పదవులు పొందడానికి. వాళ్ళు ఎవరెవరు అయ్యుంటారు అని చూస్తే ఇప్పటి వరకు బాకీ పడ్డది అత్యధికంగా ఉన్న వాళ్ళేమో రెడ్డిసు. అసలు లేని వాళ్ళేమో ఎవరున్నారు? మైనారిటీస్. మైనారిటీకి ఇంతవరకు ఒక్క శాఖ కూడా కేటాయించబడలేదు. ఒక్క మంత్రి కూడా లేడు. ఇప్పుడు వాళ్ళలో ఎవరున్నారని చూసుకుంటే షబ్బీర్ అలీ, అజరుద్దీన్, ఇకపోతే ఫిరోజ్ ఖాన్. వీళ్ళని ఎలాగైనా సరే మంత్రి పదవులు ఇచ్చి ఎమ్మెల్సీలు చేసైనా సరే, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఓడిపోయిన వాళ్ళు. ఎలాగైనా సరే వీళ్ళకి ఎమ్మెల్సీ అయినా ఇచ్చి మంత్రి పదవులు కట్టబెట్టాలనేది తెలంగాణ ప్రభుత్వం ఎదురు చూస్తున్న విధంగా మనకు కనిపిస్తోంది. ఈ విషయం మీద కొంత ఊహాగానాలు వీళ్ళు ముగ్గురు ఉండొచ్చు అని ఊహాగానాలు కొందరు అంచనా వేయడాన్ని బట్టి మనకు అర్థమైంది. రెండోది వచ్చేసి వాకిట శ్రీహరి ముదిరాజ్ బీసీ. ఈయన కూడా మంత్రి పదవి ఆశిస్తున్న ఆశావహంలో ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. 3 వచ్చి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే 4 రెడ్లు ఉన్నారు అంటున్నారు. మళ్ళీ 5వ రెడ్డికి అవకాశం ఉందంటే 6వ రెడ్డికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే రెడ్లు చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అందులో ఈయన కాంట్రాక్టర్, బిజినెస్ పర్సనాలిటీ. ఈయన నేమ్ అండ్ ఫేము నేషనల్ వైడ్‌గా ఉంది. గత మునుగోడు ఉప ఎన్నికలో ఈయన ఈయన గురించి చాలా దూరం వ్యాపించింది. కారణం ఏంటి అంటే ఆ 18,000 కోట్ల కాంట్రాక్టర్ కోసం ఈయన బీజేపీలోకి వెళ్ళాడని అదని ఇదని సాక్షాత్తు రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా చాలా పెద్ద ఇష్యూ జరిగింది. ఈ ఇష్యూలో ఫైనల్‌గా మళ్ళీ తిరిగి ఆయన కాంగ్రెస్‌కి రావడం, అక్కడ ఓడిపోయి ఇక్కడ గెలవడం, ఈ రోజున మంత్రివర్గ విస్తరణలో తనకు కూడా భాగస్వామ్యం ఉంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం. ఆల్రెడీ వాళ్ళ అన్న ఉండడము ఒక మంత్రిగా. అయినా గాని తమ్ముడికి ఇస్తారా అంటే వాళ్ళకున్న ప్రయారిటీ అలాంటిది. దానితోడు తెలంగాణ నీడ్ కూడా అలా ఉంది. తెలంగాణ ఈరోజు ఎందుకు నీడ్‌లో ఉంది అంటే తెలంగాణకి ఇండస్ట్రీస్, ఐటీ, ఫార్మా, ఇకపోతే రియల్ ఎస్టేట్ ఈ రంగాల్లో బలమైన ప్రాతినిధ్యం అవసరం ఉంది. ఆ తర్వాత కేటీఆర్ రేంజ్‌లో సమానమైన ఇమేజ్ కూడా చాలా అవసరం ఏర్పడుతుంది. దీంతో ఏందంటే రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినా ఇస్తారు అనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కట్ చేస్తే వివేక్, ఈయన చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ V6 యజమాని, విశాఖ ఇండస్ట్రీస్‌కి అధినేత. సుమారు 5,000 కోట్ల రూపాయల నికరమైన ఆస్తులు టర్నోవర్ కలిగిన వివేక్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఈయన ఒక ఇండస్ట్రియలిస్టు. అందులో ఎవరైతే ఎస్సీల్లో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వివేక్ అవుతాడు. ఆయనకి చాలా మంచి విద్యావంతుడు. పరిశ్రమల నిర్వహణ మీద అత్యంత పట్టున్నవాడు. ఆయనకున్న కెపాసిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు చాలా అవసరం. ఎందుకంటే తెలంగాణ ఈ రోజున పరిశ్రమలను ఆకర్షించాల్సిన పరిస్థితిలో ఉంది. ఐటీకి ఒక దారి చూపాల్సిన అవసరం ఉంది. దావోస్ లాంటి చోట్లకెళ్ళి అక్కడ మనల్ని మనం ఎగ్జిబిట్ ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఐటీ మినిస్టర్‌గా దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నా గాని ఆయన కన్నా మించిన ఇమేజీ, ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ నేచర్ కూడా చాలా కీలకం కాబట్టి వివేక్ లాంటి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వంలో కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం కీలకంగా, అవసరంగా ఒక నెసెసరీ ఐటెమ్‌గా మారిందని చెప్పి కొందరు అంచనా వేయడం అనేది కనిపిస్తుంది. ఇకపోతే ప్రేమ్ సాగర్, వెలమ, ఓసి. ఇప్పటికే వెలమలో జూపల్లి ఉన్నారు. ఈయన కూడా ఆశిస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఇలాగా ఆశిస్తున్నారు ఒకే క్యాస్ట్ నుంచి ఇంత భారీ ఎత్తున అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే ఇప్పటి వరకు పరిపాలించింది కూడా వెలమలే. ఏది తెలంగాణని 10 ఏళ్ల పాటు. వాళ్ళకి అంటూ ఒక అడ్మినిస్ట్రేషనల్ నేచర్ ఉండడము, అది కూడా యూజ్ అవుద్ది అన్న ఒక అభిప్రాయంతో ఆయన కూడా పోటీ పడుతున్నట్టుంది. ఆ తర్వాత 6వ వ్యక్తి అంటే ఓవరాల్‌గా రెడ్డిస్ ఇప్పటికే 4 ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా రెడ్డే. ఇకపోతే రాజగోపాల్ రెడ్డి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి ఒక తీసుకునే అవకాశం ఇంకా ఉంది అని చెప్తున్నప్పుడు ఇంకొక రెడ్డి కూడా పోటీ పడుతున్నాడు. ఆయన నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి టీ. ఇక మిగిలిన వారు ఎవరెవరని చూస్తే బాలు నాయక్ ఎస్టీ నుంచి, దానం నాగేందర్ కూడా ఖైరతాబాద్ నుంచి గెలిచిన వ్యక్తి. ఆల్రెడీ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి అంటే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కిషన్ రెడ్డి మీద ఓడిపోయిన పరిస్థితి ఉంది ఆయనకి. ఆయన కూడా
చాలా రోజులుగా నేను సీనియర్ ఎమ్మెల్యేని, చాలా కష్టసాధ్యమైన సెగ్మెంట్ నుంచి గెలుస్తున్నాను. అది అసలు పీజేఆర్ సెగ్మెంట్. వాళ్ళ కూతురు గెలవడానికి చాలా తీవ్ర తాపత్రయపడుతూ ఉంటది. ఆ సెగ్మెంట్‌లో పీజేఆర్‌కి చాలా బలం ఉంటది. అయినా గానీ దాన్ని కూడా డామినేట్ చేస్తూ దానం నాగేంద్ర గెలుస్తూ రావడము అనేది చాలా చాలా గుర్తించాల్సిన పరిస్థితి ఉంది. దానికి తోడు హైదరాబాద్ నుంచి తగిన ప్రాతినిధ్యం లేదు కాబట్టి మీకు వీళ్ళు ఆశిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఓవరాల్‌గా కులాల వారీగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎవరెవరు ఏ ఏ కులాల వాళ్ళు ఉన్నారు ఏందని చూస్తే మీకు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు బ్రాహ్మణ, ఆ తర్వాత జూపల్లి వెలమ, తుమ్మల కమ్మ, పొన్నం గౌడ, కొండా సురేఖ పద్మశాలి, దామోదర రాజనరసింహ మాదిగ, భట్టి మాల ఉన్నారు. ఆ తర్వాత మనం ఇందాకే అనుకున్నాం రెడ్ల నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారు అని. ఇకపోతే ఇంకా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటే వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకున్నాం. వీళ్ళల్లో ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వానికి కావాల్సిందేంటి? లోపం ఏంటి అని చూస్తే హైదరాబాద్ నుంచి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి పెద్దగా ప్రాతినిధ్యం లేదు అని తెలుస్తుంది. అందులో దాన్ని ఫిల్ చేయడంలో భాగంగానే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా అజరుద్దీను, షబ్బీర్ అలీ అంటే ఆయన ఔటర్ గ్రేటర్‌కి. ఇకపోతే ఫిరోజ్ ఖాన్ వీళ్ళు ఆ తర్వాత వాళ్ళతో పాటు దానం నాగేంద్ర కూడా హైదరాబాద్‌ని ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ చాలా కీలకమైంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ చాలా పట్టుతో ఉంటది. దీంతో పాటు ఎంఐఎం కూడా చాలా గట్టిగా ఉంటది. ఈ రెండిటిని ఢీకొనాలంటే ఇక్కడ ప్రాతినిధ్యం కరెక్ట్‌గా మంత్రి పదవులు ఇచ్చి దీన్ని వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో మరింత గొప్పగా వెళ్ళాలి. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ యథావిధిగా ఎప్పటిలాగానే ఇక్కడ సరైన ప్రాతినిధ్యం గాని, సరైన గెలుపు శాతాన్ని గాని నమోదు చేయకపోతే అసలు ఉనికికే ప్రశ్నార్థకం అవుద్ది. ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. అది ఇప్పటికైనా తన గ్రేటర్‌లో పట్టు సాధించుకుంటేనే గ్రేటర్ అనేది గుండెకాయ. దేనికి? తెలంగాణ హోల్‌సేల్‌గా ఓవరాల్‌గా. హైదరాబాద్‌ని చూసే పరిశ్రమలొస్తాయి. హైదరాబాద్ చుట్టూనే రియల్ ఎస్టేట్ ఉంటుంది. హైదరాబాదు ఔట్‌స్కర్ట్స్‌లోనే ఇండస్ట్రీస్ ఎక్కువుంటాయి. వాటిలో ఫార్మా చాలా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి హైదరాబాద్‌కి తగిన ఐకానిక్ ఫేస్ కట్ చాలా అవసరం. ఫిరోజ్ ఖాన్ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇకపోతే అజరుద్దీన్ ఇంటర్నేషనల్ క్రికెటరు. ఆయనకి చాలా మంచి ఇమేజ్ ఉంది. బయట ఎక్కడికన్నా వెళ్ళినా గాని ఆయన గుర్తుపడతారు. ఇంగ్లాండు, లండను, ఇకపోతే యూఎస్ ఇలాంటి వాటి చోట్లకు వెళ్ళినప్పుడు ఆయనకి చాలా మంచి ఇది ఉంటది. వెల్కమింగ్ ఉంటది. అలాంటి ఒక పర్సనాలిటీ హైదరాబాద్‌కి ఒక ఐకానిక్‌గా ఉండి ఇక్కడికి ఇండస్ట్రీస్‌ని ఆహ్వానించాల్సిన పరిస్థితి చాలా ఎక్కువ కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఉంటే ఆయన రాజకీయాలతో కిందున్న లోయర్ సీనియర్ క్యాడర్‌తో వాళ్ళందరితో ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరపడం అవి ఇవి వీటితోనే సరిపోతుంది. ఆయన నిజంగా చెప్పాలంటే కేసీఆర్ పరిపాలన లేకపోతే నిర్ణయాలు, డెసిషన్ మేకింగ్ వీటి మీద ఒక గ్రిప్ సంపాదించుకొని ఆయన ఎలా పరిపాలించుకుంటూ వచ్చాడు. కేటీఆర్ ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవడం. ఇక్కడ స్టార్టప్ హబ్‌ని చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళగలిగాడు కేటీఆర్. అలాంటి ఒక రూట్ మ్యాప్‌ని, అలాంటి ఒక దృక్పథాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే వాళ్ళకది అవసరం. ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండస్ట్రీని చాలా ఆకర్షించాల్సింది. గ్రోత్ రేట్‌ని బాగా పెంచాల్సింది. గ్రోత్ ఇంజిన్‌గా హైదరాబాద్‌ని మరింత పికప్ చేయాల్సింది. వచ్చే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలన్నింటినీ గట్టిగా ఇచ్చి మళ్ళీ తిరిగి గవర్నమెంట్ గెలవాలి అంటే ముందు డబ్బు సంపాదించాలి. మంచి ధనాకర్షణ కావాలి. అలాంటి ధనాకర్షణ యంత్రాన్ని ఖచ్చితంగా కరెక్ట్‌గా సెట్ చేసి పెట్టాలి. అందులో భాగంగానే ఈ కసరత్తంతా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇది ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ కూడా ఒక షేర్ మార్కెట్ పికప్ అయినట్టు పికప్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఫార్మా రంగంలో కూడా చాలా ఉత్సాహం వచ్చేటట్టుగా మంత్రి పదవులు, మంత్రులు కొందరు కొత్త మంత్రులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ దిశగా తెలంగాణ గవర్నమెంట్ ఆలోచన చేసి తద్వారా మనకి ఒక మంచి అవుట్‌పుట్ అది కూడా ఏందంటే వచ్చే రోజుల్లో ఆర్థికంగా స్థిరపడే విధంగా, బలపడే విధంగా తెలంగాణ గవర్నమెంట్ కొత్త మంత్రుల్ని ఎంపిక చేసుకుంటుంది అనేది చాలామంది ఎదురు చూస్తున్న ఒక ప్రశ్న, ఆలోచన అది. వీళ్ళల్లో కాకుండా మరి ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటారా అనేది ఇంకోటి. అదే సమయంలో మీకు పీసీసీ చీఫ్ ఎవరు రాబోతున్నారు అనేది కూడా కీలకంగా మారబోతుంది.
పిసిసి చీఫ్ ఎవరున్నారంటే మధు యాష్కి గౌడ్ బీసీల నుంచి పిసిసి చీఫ్గా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. ఇకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంగతి అలా ఉంచితే రాజగోపాల్ రెడ్డికి కానీ ఒకసారి ఈ మంత్రి పదవి దక్కకపోతే ఆయన్ని ఏదన్నా చేస్తే బాగుంటుందా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నట్టుగా ఒక సమాచారం దొరుకుతుంది. ఇకపోతే సంపత్ కుమార్ ఎస్సీ నుంచి ఆయనకు కూడా ఏదైనా పిసిసి చీఫ్ పదవి ఇచ్చి ఆ దిశగా కొద్దిగా మోటివేట్ చేద్దాము దళిత వర్గాన్ని అనే కోణంలో థింక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. వీటన్నిటి ఆ తర్వాత లేడీ ఎవరైనా ఉండొచ్చా అనే కోణంలో కొందరు ఢిల్లీలో రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి మేబీ అనే ఒక కామెంట్ చేయడము అనేది జరిగింది. మరి ఎవరు ఉంటారు అంత ఫేస్ కట్ పర్సనాలిటీ కావాలి కదా పిసిసిని హ్యాండిల్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే కొన్ని ల్యాండ్ మార్క్స్ లాంటి ఇవి రికార్డ్స్ డిఎస్ లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు తీసుకొచ్చారు. పిసిసి చీఫ్గా ఉండే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. డిఎస్ శ్రీనివాస్ మొన్న దివంగత నేత డిఎస్ శ్రీనివాస్ ఆయన పిసిసి చీఫ్గా ఉండే రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇలాంటి కండిషను పిసిసి చీఫ్కి ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా బలమైన నేతలు ఉండాలి అక్కడ, లేకపోతే కుదరదు. ఇట్లా ఒక బ్రాండింగ్ని కూడా క్రియేట్ చేయగలిగే నాయకత్వాన్ని మరింత ఎక్కువగా పుష్ చేయాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి చాలా చాలా అవసరంగాను డిమాండ్గాను ఉంది. కాబట్టి వీళ్ళలో మరి ఎవరవుతారు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీళ్ళ ఎంపిక తర్వాత మాట్లాడుకుందాం. దట్స్ ఇట్.